ఆదివారం సాయంత్రం వేళ వేణుగోపాల్ తన అమ్మ శ్రీలతకు చాలా ఉత్సాహంగా అన్నాడు. అమ్మా, మనం ఎప్పుడు అడవి బజారుకు వెళ్తాం? నేను అక్కడి రంగురంగుల కూరగాయలను చూడాలని అనిపిస్తుంది. శ్రీలత నవ్వుతూ అన్నది. రా మా చిన్నారి, ఇప్పుడే వెళ్దాం. వేణుగోపాల్ సంతోషంతో గంతులు వేస్తూ అమ్మ చేతిని పట్టుకున్నాడు. అమ్మా కొడుకు కలిసి అడవిలోని చిన్న దారిలో నడుచుకుంటూ వెళ్లారు. చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు అందంగా ఉన్నాయి. వేణుగోపాల్ ప్రతి పూను, చెట్టును చూస్తూ అమ్మాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ బజారులో ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయి? శ్రీలత ప్రేమగా చెప్పింది. నువ్వు చూస్తే తెలుస్తుంది కాబోయి. చాలా అందమైన వాటిని చూడబోతున్నావు. వారు బజారుకు చేరుకున్న వెంటనే వేణుగోపాల్ కళ్ళు చాలా పెద్దవి అయ్యాయి. వావ్! అమ్మా, ఇంత అందమైన కూరగాయలు ఉన్నాయా? ఎర్రటి టమాటాలు, పచ్చని గోరుచిక్కుడు, పసుపు రంగు క్యాప్సికం, వంకాయలు అన్నీ అందంగా వరుసలో ఉన్నాయి. ప్రతి దుకాణంలోనూ వేరువేరు రంగుల కూరగాయలు తళుక్కున మెరుస్తున్నాయి. శ్రీలత కూడా తన కొడుకు సంతోషాన్ని చూసి చాలా ఆనందపడింది. వేణుగోపాల్ మరియు శ్రీలత మొదట రామయ్య దుకాణం దగ్గరకు వెళ్లారు. రామయ్య ఒక దయగల వృద్ధ ఏనుగు. అతని దుకాణంలో అందమైన ఎర్రటి టమాటాలు ఉన్నాయి. అయ్యా, ఈ టమాటాలు చాలా అందంగా ఉన్నాయి, వేణుగోపాల్ అన్నాడు. రామయ్య నవ్వుతూ చెప్పాడు. రా బాబూ, ఈ టమాటాలు నేను చాలా ప్రేమగా పెంచాను. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. నీకు బలం వస్తుంది. అంతలో చిన్న గుడ్లగూబ పిల్లవాడు చిట్టుబాబు కూడా తన అమ్మతో మార్కెట్కు వచ్చాడు. అతను వేణుగోపాల్ను చూసి నవ్వాడు. హాయ్, నేను చిట్టుబాబును. నువ్వు కూడా కూరగాయలు కొనడానికి వచ్చావా? వేణుగోపాల్ సంతోషంతో అన్నాడు. అవును, నేను వేణుగోపాల్ను. నాకు ఈ కూరగాయలన్నీ చాలా అందంగా అనిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లలు వెంటనే మంచి స్నేహితులయ్యారు. తర్వాత పిల్లలు మరియు అమ్మలు కమలమ్మ దుకాణం దగ్గరకు వెళ్లారు. కమలమ్మ ఒక మంచి గుండె గల గొర్రె అమ్మాయి. ఆమె దుకాణంలో పెద్ద పెద్ద కొబ్బరికాయలు ఉన్నాయి. పిల్లలారా, మీ కొబ్బరి నీరు తాగాలా అని కమలమ్మ ప్రేమగా అడిగింది. వేణుగోపాల్ మరియు చిట్టుబాబు చాలా సంతోషంగా తలలు ఊపారు. కమలమ్మ తాజా కొబ్బరికాయ తెరిచి వారికి మధురమైన నీరు ఇచ్చింది. పిల్లలు మార్కెట్లో తిరుగుతూ వివిధ కూరగాయలను చూశారు. పచ్చని పాలకూర, ఊదా రంగు బంగాళాదుంపలు, పసుపు రంగు చిలగడ దుంపలు, పెద్ద కాకరకాయలు, చిన్న గోరుచిక్కుడుకాయలు. వేణుగోపాల్ ప్రతిదానిని తాకి చూడాలని అనిపించింది. చిట్టుబాబు కూడా తన చిన్న కళ్లద్దాల వెనుక నుంచి ప్రతిదానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఇద్దరూ కలిసి కూరగాయల రంగులను లెక్కిస్తున్నారు. శ్రీలత మరియు చిట్టుబాబు అమ్మ వేరువేరు కూరగాయలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. వేణుగోపాల్ అమ్మాకు సహాయం చేయాలని అనిపించింది. అమ్మ, నాకు ఆ అందమైన క్యాట్లు కావాలి, వేణుగోపాల్ చెప్పాడు. చిట్టుబాబు కూడా అన్నాడు. అమ్మా, నాకు ఆ పచ్చని బ్రోకలీ కావాలి. అమ్మలు తమ పిల్లల ఎంపికను చూసి చాలా గర్వపడ్డారు. ప్రతి దుకాణదారుడు వారికి ప్రేమగా కూరగాయలను ఇచ్చారు. సూర్యుడు మెల్లగా అస్తమిస్తుండగా మార్కెట్ మరింత అందంగా మారింది. దీపాలు వెలుగుతున్నాయి, కూరగాయలు మెరుస్తున్నాయి. వేణుగోపాల్ మరియు చిట్టుబాబు చివరిసారి మార్కెట్ చుట్టూ తిరిగారు. వారు ప్రతి దుకాణదారునికి నమస్కారం చేసి వారి దయ మరియు ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్లోని అందరూ పిల్లలను ఆశీర్వదించారు. వేణుగోపాల్ అనుకున్నాడు, ఈ రోజు ఎంత అందమైన దినం. ఇంటికి తిరిగే దారిలో వేణుగోపాల్ తన అమ్మతో చెప్పాడు. అమ్మా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా అనిపించింది. కూరగాయలు చూడడమే కాదు, మీతో కలిసి గడిపిన సమయం చాలా అందంగా ఉంది. శ్రీలత వేణుగోపాల్ని కౌగిలించుకుంది. అవును కుట్టి, కుటుంబంతో కలిసి గడిపే సమయమే జీవితంలో అత్యంత విలువైనది. చిట్టుబాబు కూడా తన అమ్మకు అలాగే చెప్పాడు. ఇద్దరు కుటుంబాలు కలిసి ఇంటికి వెళ్లారు. హృదయాలలో అందమైన జ్ఞాపకాలతో. మీరు కూడా మీ కుటుంబంతో అలాంటి అందమైన జ్ఞాపకాలను సృష్టించండి. అండ్ సో, కుటుంబంతో గడిపే సమయం జీవితంలో అత్యంత విలువైన సంపద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎవ్రీ వీక్.